ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పవన్ కళ్యాణ్ దద్దరిల్లేలా మాట్లాడాడు. ఓజీ 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 వషీ ఓ వషీ వషీ ఓ వషీ. ఇది ఒక జపనీస్లో ఆ విలన్ రోల్ ఏదైతే ఉంటుందో ఆకాశంలోకి ఎగిరి ఎగిరి పడుతుంటాడు. హీరోని విపరీతంగా ఏడిపిస్తుంటాడు. తట్టుకోలేని హీరో ఒమేగా గర్వంతో ఉన్నాడు. ఆకాశంలో ఎగిరే నిన్ని నేలకు దించుతా, కింద కూర్చో పెడతా, వషీయో వషి. చాలా సో ఆ జపనీస్లో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో ఆ స్టేజ్ మీద చాలా చక్కగా విత్ మ్యూజిక్ వెనకాల బ్యాక్గ్రౌండ్ వస్తే ఇది చెప్పడం జరిగింది. ఫస్ట్ అయితే మ్యూజిక్తో పాటు అది వస్తే ఓన్లీ మ్యూజిక్ మాత్రమే ఉండాలని చెప్పేసి తర్వాత ఇతను సో అది ఒక పోయం అనమాట. ఆ పోయంని చాలా అది సాంగ్ కాదు, అది ఒక పోయంని వషియో అంటూ చాలా చాలా గర్వంగా స్టేజ్ మీద చెప్తుంటే అసలు నెక్కపడుచుకున్నాయి రోమాలు. సో అదేవిధంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు సుజిత్ గురించి ఏమన్నారు? సుజిత్ అనే సో అంతకుముందు మంచి సినిమా ప్రభాస్తో చేయడం జరిగింది. ఆ సినిమా చూసిన తర్వాత త్రివిక్రమ గారు ఈ సుజిత్ గారిని పరిచయం చేయడం జరిగింది. సో తప్పనిసరిగా అతనితో ఒక మంచి సినిమా తీయాలని చెప్పి ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేయడం జరిగింది. సో కత్తిని బట్టి ఖుషీలో పవన్ కళ్యాణ్ గారు కత్తి అనేది చిన్న సో ఇంట్రడక్షన్ ఎక్కడ ఉంటుంది ఆ రోలు, ఆ కత్తి మీద ఆ సినిమా అంతా ఒక మాఫియా డ్రామాలో నడుస్తుంది అన్నమాట ఈ సినిమా. సో సుజిత్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు జానీ సినిమా చూసిన తర్వాత ఆ రెబ్బన్ ఏదైతే ఉంటుందో తల కట్టుకొని తలకి ఆ రెబ్బన్ చుట్టుకొని ఇంటి దగ్గర తిరుగుతూ ఉంటే అమ్మ తిట్టేవారట. నెల రోజులు ఆ రెబ్బన్ మీద ఉన్నాడు. సో సుజిత్కి పవన్ కళ్యాణ్ అంటే ఎంత పిచ్చి ఉందో, ఎంత అభిమానం ఉందో ఈ సినిమాలో తనకున్న ప్రతి అసలు సుజిత్ అనేవారు ఏంటంటే కథ పూర్తిగా చెప్పరు. అతను తెర మీద దాని పవర్ ఏంటో చూపించగల సత్తా ఉన్న సుజిత్ డైరెక్టరు. సో అదేవిధంగా చూసుకుంటే నేను ఖుషీలో ఎంత ఎంజాయ్ చేశానో ఈ సినిమాలో అంతకు మించి డబల్ అనేది ఎంజాయ్ చేయగలిగాను. ఈ సినిమా మాత్రం సో సుజిత్ చేసిన ఇంకో పని చెప్పాలి. నేను ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినా సరే మామూలుగా వచ్చేస్తాను సాదాసీదాగా, కానీ నేను ఈ సినిమాలో ఏ కాస్ట్యూమ్తో నటించానో అదే కాస్ట్యూమ్స్తో ఈ స్టేజ్ మీదకి వచ్చేలా చేసింది సుజిత్ అనమాట. సో నాకు చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా చూసుకుంటే తమన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఇవన్నీ చాలా చక్కగా చెప్పుకొచ్చారు అనమాట. తమన్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే రివ్యూ చెప్పడం జరిగింది. ఏమని చెప్పండి సార్ రివ్యూ? ఈ సినిమా ఎలా ఉండబోతుందంటే మేసం తిప్పి ఇలా ఉండబోతుంది అని చెప్పి, ఎవడరా మనలాపేది అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఒక విషయం అండి, ఈ సినిమా టికెట్లు భారీగా ఉంటున్నాయి. సో అందరూ చూసే విధంగా లేదు అంటే ఒకటి చెప్తున్నా, చూద్దాం అనుకునే వాళ్ళు చూస్తారు, లేదు అనుకుంటే వెయిట్ చేసి ఓటీటీలో చూస్తారు. సో తర్వాత మరి థియేటర్లో ఒక వారం రోజుల తర్వాత థియేటర్లో రేట్లు తగ్గుతాయి. ఎవరు మీకు ఇక్కడ పాయింట్లో గండ పెట్టి మీరు చూడండి అని ఎవరు చెప్పట్లేదు. సో మన ఇష్ట ప్రకారం మనం వెళ్తే వెళ్తాం, లేకపోతే లేదు. అభిమానం ఉంది కదా అని చెప్పేసి అప్పులు చేసుకొని వెళ్ళే కుర్రోళ్ళు అయితే కాదు కదా. సో మనము ఆలోచిస్తాం కదా. తర్వాత 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత థియేటర్లో రేట్లు తగ్గుతాయి, మనం వెళ్ళి చూడొచ్చు, ఓటీటీలో చూడొచ్చు. సో దాన్ని మనం పెద్ద దీనిగా కూడా చెప్పవలసిన అవసరం లేదు. సో ఈ సినిమా పైన అదేవిధంగా ఈ సినిమా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట, జలకతిక లాజా ఎవరు ఇమ్రాన్ హాష్మి సినిమాలో ఉండడం జరిగింది కూడా. ఇమ్రాన్ హాష్మి నటించడం అనేది బాలీవుడ్కి నిజంగా ఒక ఇదనమాట. సో అందరి గురించి చాలా చక్కగా చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని చెప్పేసి ఓజీ అనేది మనం ఎప్పటి నుంచో అసలు అంతకుముందు హరిహర వీరమల్లు సో సమాధానం చెప్పలేకపోవచ్చు, కానీ ఈ సినిమా అంతకుముందు ఎవరైతే హరిహర వీరమల్లు సో విఎఫ్ఎక్స్ కథపరంగా అయితే బాగానే ఉంది, ఒక గ్రాఫిక్ డిజైన్ విఎఫ్ఎక్స్ పరంగా కొంచెం అటు ఇటు ఉండొచ్చు, దాన్ని ఎద్దేవా చేసి మాట్లాడారు. సో వాళ్ళందరికీ చెప్తున్నా ఇది ఒక గట్టి సమాధానం ఓజీ అవుతుంది మన సత్య ఛానల్లో. సో దీనికి సంబంధించి ఓజీకి సంబంధించి సో 24th నైట్ 9 గంటల నుంచే షోలు అనేది పడిపోతున్నాయి తెలంగాణ. 25th ఓవరాల్గా పడిపోతున్నాయి షోలు. సో ఈ సినిమా రివ్యూ కూడా మనం చెప్పడం జరుగుతుంది. సో దయచేసి ఎవరైతే అభిమానులు ఉంటారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. నేను మీ సత్య.